ప్రభుత్వము కర్ణాటకలో 5 గ్యారెంటీల పేరు మీద, తెలంగాణలో 6 గ్యారెంటీల పేరు మీద అబద్ధపు హామీలిచ్చి అన్ని వర్గాల ప్రజలకు మోసం చేసి గద్దెనెక్కింది. ఆ గద్దెనెక్కిన 6 నెలలనే తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పిండ్రు. పార్లమెంట్ ఎలక్షన్లో 8 సీట్లు గెలిచి భారతీయ జనతా పార్టీ ఇక్కడ విజయడంకా మోగించింది. ఆ తర్వాత ఇప్పుడు ఈరోజు మహారాష్ట్ర ఎన్నికలు, మరాఠవాడ ప్రజలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ కూటమికి తగిన శాస్తి, తగిన బుద్ధి చెప్పిండ్రు. ఇవే గ్యారంటీలు ఒక్క హామీ కూడా ఇచ్చే దిక్కులేని ఇక్కడ కర్ణాటకలో, తెలంగాణలో ఆ సీఎం రేవంత్ రెడ్డి ఏ ముఖం పెట్టుకొని ప్రచారంకి వెళ్ళిండో ఆయన వెళ్ళిన ప్రచార నియోజకవర్గాలన్నీ కూడా ఓడిపోయాడు. భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం, ఇలా దేశ అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉంది. వాళ్ళ కూటమి మళ్ళీ ఈవీఎంల గురించి మాట్లాడుతూ ఉంది. సిగ్గుచ్చరం ఉండాలా? ఇక్కడ తెలంగాణలో మీరు గెలిచినప్పుడు ఈవీఎం పనిచేయలేదా? ఇవాళ కర్ణాటకలో, ఈరోజు జార్ఖండ్లో కూడా కాంగ్రెస్ కూటమి ఇవాళ అక్కడ విజయం సాధిస్తూ ఉంది. మరి మహారాష్ట్రలో ఇప్పుడు మరాఠవాడ ప్రజలు చెంపదెబ్బతోటి మీకు సమాధానం ఇచ్చారు. ఇప్పటికైనా కానీ మీ అబద్ధపు ఏదైతే పార్లమెంట్లో 99 సీట్లు వచ్చి కాలర్ వెంకటేశ్వరుడికి, ఈరోజు మహారాష్ట్రలో 15% సీట్లు రాలేదు కాంగ్రెస్కు. రాజ్యాంగాన్ని మారుస్తారు, రిజర్వేషన్ తీసేస్తారని అబద్ధపు మీ ప్రచారము ప్రజలకు అందరికీ కూడా తెలిసిపోయింది. ఈరోజు తగిన శాస్తి మరాఠవాడ ప్రజలు కాంగ్రెస్ కూటమికి చెప్పారు. వారికి భారతీయ జనతా పార్టీ తెలంగాణ మరియు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం తరఫు నుండి మరాఠా ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. జై శ్రీరామ్. మహారాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇందూర్ భారతీయ జనతా పార్టీ తరఫున, ఇందూర్ ప్రజల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మూడోసారి నరేంద్ర మోడీ మంచి మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే, మూడోసారి 99 సీట్లు దాటని కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ ఓడిపోయిందని చెప్పారు. అదే బాధతో ఇలా నరేంద్ర మోడీని 220 సీట్లు, కాంగ్రెస్కు 20 సీట్లు రాని పరిస్థితి ఉంది. ఇవాళ మేము చెప్తున్నాం, ప్రజలు నరేంద్ర మోడీ ఎంబటున్నారు. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఏదైతే అబద్ధ ప్రచారం చేశారో, రాజ్యాంగాన్ని మారుస్తాం, లేకపోతే ఇంకోటి చేస్తారు, వీళ్ళకి 400 ఇస్తాయని చెప్పి కొన్ని వర్గాలను భయపెట్టారు. ఇవాళ అదే వర్గాలు, ఆ దళిత వర్గాలు, ఆ గిరిజన వర్గాలు, ఆ బలహీన వర్గాలు ఎవరైతే మరాఠవాడ పేరు మీద మీరు అరాచకాలు చేయాలని చెప్పి ప్రయత్నం చేశారో, ఆ మరాఠవాడ ప్రజలు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి, అలాగే శివసేన పార్టీ హిందుత్వానికి మారుపేరైన బాల్ ఠాక్రే గారి కొడుకై ఉండి ఇవాళ ఎవరైతే బాల్ ఠాక్రేను చంపాలని, బాల్ ఠాక్రే జీవితాన్ని క్లోజ్ చేయాలని శివసైనికులు ఇబ్బంది పెట్టిన కాంగ్రెస్ ఎన్సీపీ నాయకులతో కలిసి ఇలా ఉద్ధవ్ ఠాక్రే పోతే ఉద్ధవ్ ఠాక్రే కూడా బుద్ధి చెప్పారు. ఇది తెలంగాణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా మోసపూరిత పార్టీ. మొన్న ఎన్నికల్లో, శాసనసభ ఎన్నికల్లో మీరు 8 సీట్లు ఇచ్చారు. అయినా గర్వంగా ఇయ్యాల మా ఎమ్మెల్యేలందరూ కూడా నిలబడి మీ పక్షాన పోరాడుతున్నారు. రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఇందూరు జిల్లా ప్రజలకు. మీరు గిట్లా కాంగ్రెస్ కాదనుకొని టీఆర్ఎస్ కోటేస్తే మళ్ళీ టీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ కలుస్తాడు, కాంగ్రెస్ టీఆర్ఎస్ కలుస్తాడు. కానీ భారతీయ జనతా పార్టీ అనేది ఒకటే పార్టీ, ప్రజల కోసం నిలబడేది, ప్రజల పక్షాన్ని నిలబడేది. కాబట్టి ఏదైతే మహారాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పును అనుగుణంగానే తెలంగాణలో స్థానిక సంస్థల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిందిగా, నరేంద్ర మోడీకి ఈ ప్రాంతం నుంచి బహుమానం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ భారత్ మాతాకి